గంటగా ఇప్పుడు బాగా చదువుకున్నావా సార్ నువ్వు? ఏంటో ఒక బీకామ్ చేశాను. బ్యాంకు లెక్కలు అవన్నీ ఉంటాయంట బీకామ్ అంటే. బ్యాంక్ ఇక్కడ వచ్చి డబ్బులు లెక్క పెడతా ఉన్నాను. అది మరి ఆడ లెక్కలు అదే చదువుకొని వచ్చి మంచిగా సంపాదన చేసిండ్రు సార్. మొదలంతా దర్శకత్వం చేసిండ్రు, పాటలు రాసిండ్రు, స్క్రీన్ ప్లే రచయిత అని రాసుకుంటారు. ఇవన్నీ చేసినాక మళ్ళీ హీరో ఎందుకు చేద్దాం అనుకున్నారు? ఇది ఒక ప్రొఫెషన్ కదా. అదన్నీ చేసిన తర్వాత ఇక్కడ డబ్బులు ఎక్కువ ఉంది అని తెలిసింది. అది చదువుకున్నప్పుడు అంత బ్యాంక్ ఖాతాలు ఇవన్నీ చేసి అంత నాకు ఇది లేదు అంటే మళ్ళీ అంత లేదంటే అలా మనము అట్లా అట్లా చేసినావు కదా సార్. హీరోగా సంపాదించినావు, హీరోగా సంపాదించుకుంటే హీరోగానే ఉండకుండా మళ్ళీ ఎందుకు సినిమా చేసినావు? మొన్న ఒకటి అది మనకు లోపల ఉంటుంది కదా. తోటి మా పిల్ల లేకుండా నా బక్క పిల్ల శ్రేయ. ఇప్పుడు చూడండి, అడుగుతారు ఎలాంటి ఫిలిం చేయండి, ఉపేంద్ర లాంటి ఫిలిం చేయండి అని. మనకు లోపల ఉంటుంది. ఇన్ బిట్వీన్ లో ఒక 5 years 10 years గ్యాప్ లో ఒకటి చేసేది. అప్పుడప్పుడు వచ్చి ఒకటి మన కోసం ఓన్లీ డబ్బులేనా? లైఫ్ అన్ని ఓన్లీ డబ్బులేనా? మరి పైసలు పెడితే ఆ సినిమాకు ఏది ఆ శ్రేయతోటి చేసిన సినిమాకి పైసలు పెట్టినవా? నిర్మాత ఎవరు? అది వేరే. అట్లయితే పర్వాలేదు, ఎవరైనా నిర్మాత చేస్తే మనం చేయొచ్చు. అదే మళ్ళీ ఇంటికించి పైసలు తీసుకుపోయి పెట్టి మళ్ళీ అక్కడ పోయినాయి అంటే కష్టం కాదు. అది కరెక్ట్. అది ఏం చేసే కావదు. ఇంట్లో నుంచి ఒకసారి హిట్ అవుతుంది, ఒకసారి ఫ్లాప్ అవుతుంది, ఒకసారి యావరేజ్ అవుతుంది. ఇప్పుడు మీ ఆమె ఏమన్నదా సార్? ఏమి ఇంట్లోకే చాని పైసలు తీసుకుపోతున్నావు, అన్ని అటై వాడిపోతున్నాయి, ఇంటి మళ్ళా వస్తానే లేవని తిట్టదా? తిట్టదే ఉంటుందా? మీరు తిట్టలేదా? నేను మంచిగా తిట్టుడా కొట్టుడు ఇచ్చలేదా? కొట్టేస్తారు మీరు. నేను కొట్టేస్తా. మా వెంకటయ్య అయితే పడుతూనే ఉంటాయి మా వెంకటయ్య కప్పుడప్పుడు. అవునవునవును. మరి తాగుతాడు బాగా. ఎవరు? నా పెనిమిటి ఏమనాలి హస్బెండా? వేస్తాడు మంచిగా రోజు ఒక కలిసి. అదే డబ్బులన్నీ మీరు పెట్టుకుని ఒక బాటిల్ ఇచ్చేస్తారు ఆయనకి. ఒక కళ్ళు సీసా అంటే తక్కువ అనుకుంటున్నావా సార్? ఎన్ని పైసలు? అవునా? ఎంత సంపాదిస్తారు? కూలిపోతే ఒక్కొక్క రోజు 600 వస్తాయి, ఒక్కొక్క రోజు 400 వస్తాయి, ఒక్కొక్క రోజు ఏం రావు. 20 రోజులు కూలీ చేస్తే మీరు ఒక పని చేయండి, ఆర్టిస్ట్ అయిపోండి. మీరు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు. నేనే ఇస్తాను మీకు. వార్తలకే వస్తున్నా, వార్తలు తీసుకుపోతున్నాయి. ఎవరన్నా తోటి ఉంటే ముచ్చటలు పెడుతున్నా, డబ్బులు బాగా వస్తుంది, జీతం ఇస్తారు. అదే ఇంకా ఎక్కువ జీతం వస్తుంది. నెలకు జీతం. సినిమా చేయలేదా మీరు? సినిమా ఎవరు పిలవలేదు సార్ నన్ను. నేను పిలుస్తా ఉన్నాను కదా. వస్తా, చేస్తా పాటు. చేస్తారా? పైసలు వస్తాయండి, చేస్తా. పైసలు మినిమం. నాకు ఈరోజు తెలుగు ఇంగ్లీష్ కూడా వస్తున్నారు సార్ తో మాట్లాడుతుంటే. సార్ ఇప్పుడు వెనకటికి నాటకాలు గిటకాలు చేసిండ్రంట మీరు? అవునవును. అక్కడ చదువుకున్నారా? అంటే ఇట్లా కాలేజ్ టైంలో, చదివే టైంలో అంటే సినిమాలకు రావాలని ఇట్లా నేర్చుకుంటారంట కదా యాక్షన్. అలాగే ఒక నేర్చుకొని ఒక డైలాగు స్క్రిప్ట్ చేసేది, డ్రామా చేసేది, యాక్టింగ్ చేసేది అదన్నీ స్టార్ట్ చేసి తర్వాత ఫిలింకి వచ్చాను. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి తర్వాత ఒక 2-3 ఫిలిం డైరెక్ట్ చేసి తర్వాత చేశాను.